నేను నా మాస్టర్ కోసం మిషన్ పని ప్రారంభించినప్పుడు అంతగా సాహిత్యం లేదు. లాలాజీ గారివి కొన్ని కాగితాలు ఉండేవి. అవి చాలా తక్కువ. వారింట్లోని పని మనిషి వాటిని చెత్త కాగితాలు అనుకుని ఆయన రాసిన చాలా వ్రాత ప్రతుల్ని అమ్మివేసింది. వీటి గురించి ఎంతగానో ఆలోచించాను. నేను కూడా చాలా విచారించాను. ఆ రోజుల్లో వ్రాయగల సామర్థ్యం కలవారు మిషన్లో లేరు. ఉన్నవాళ్ళు చిన్న వ్యాసాన్ని కూడా వ్రాయగలిగిన వారు కాదు. మరి అలాంటప్పుడు పుస్తకాలు ఎలా వ్రాయగలరు? మరి నేను విద్యావంతుడిని కాదు. ఏదో ఒకటి వ్రాయగలనని ఊహించను కూడా లేదు. ఒకరోజు ఈ విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. సోదరుడు ఈశ్వర్ సాయి కూడా నాతో కూర్చుని ఉన్నారు. ఆ క్షణంలో లాలాజీ గారు అన్నారు కదా, నన్ను సంతోషపరచడానికి తగినంత సాహిత్యం ప్రచురించడం జరుగుతుంది చూడండి. తక్షణమే పైనుండి డిక్టేషన్ మొదలైంది. నేను చేయవలసిందల్లా నాకు వినిపిస్తున్న దాన్ని అంతటినీ కాగితము పెన్ను తీసుకుని వ్రాయడమే. నాకు గుర్తున్నంత మేరకు కామెంటరీ ఆన్ ద 10 మ్యాక్సిమమ్స్ ఆఫ్ సహజ మార్గ్, అంటే సహజ మార్గ దశ నియమాలపై వ్యాఖ్యానం అన్న పుస్తకం అంతా పూర్తిగా 2-3 దఫాలుగా వినిపించగా రాశాను. అయినా నేను అలసిపోయి ఆ పుస్తకం అంతా ఒకేసారి వ్రాయలేకపోయాను. ఆ రోజుల్లో నేను తగినంతగా ఆరోగ్యంతో ఉండేవాడిని. అయినప్పటికీ ఆ పనంతా ఒక సమావేశంలో పూర్తి చేయడం కుదరలేదు.